హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. బన్నీ స్టైలిష్ స్టార్ అనండి, లేకపోతే ఐకాన్ స్టార్ అనండి, అసలు ఏ పేరు పెట్టి పిలుచుకున్నా సరే రియలీ అంటే ఫ్యాన్స్ అనే కాదు, సినిమా ఇండస్ట్రీ ఆర్ సినిమాను లవ్ చేసే, సినిమాని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఆయన సినిమాలు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు అంటే మొన్న లేటెస్ట్ సినిమా పుష్ప వరకు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనేది అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఇవాళ బన్నీ ఒక ఇమోషనల్ పోస్ట్ చేశారు ట్విట్టర్ ద్వారా. ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజుకి కరెక్ట్గా 20 years అయిందట. సో ఫస్ట్ మూవీ గంగోత్రి నుంచి పుష్ప వరకు ఎట్లా జర్నీ ఎట్లా అయింది ఇమోషనల్లీ రాసుకొని వచ్చారు ట్విట్టర్లో. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య సినిమా అల్లు అర్జున్కి ఒక మలుపు అని చెప్పొచ్చు. దెన్ ఓ కొత్త ప్రేమ కథను అందులో చూపించారు దర్శకుడు సుకుమార్. సో బన్నీ ఎట్లా యాక్ట్ చేస్తారు, ఎంత అద్భుతంగా యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలిసింది. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బన్నీ. ఈ సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. దెన్ ఆ తర్వాత వచ్చిన హ్యాపీ మూవీలో అయితే ఎంత ఎంతూజియాస్టిక్గా కనిపించారో మనందరం చూసాం. చాలా ఎంజాయ్ చేస్తూ, చాలా జోవియల్గా, ఫన్నీగా అండ్ లవర్ బాయ్గా ఎంత బాగా హ్యాపీ మూవీలో హ్యాపీగా యాక్ట్ చేశారో మనందరికీ తెలుసు. దెన్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు అల్లు అర్జున్ కొత్త క్యారెక్టర్ను పరిచయం చేసింది అని చెప్పొచ్చు. ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన సినిమా ఇది దేశముదురు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కూడా. అండ్ దాని తర్వాత పరుగు, వేదం, రుద్రమదేవి వంటి సినిమాల్లో ఆయన నటించారు, మనందరికీ తెలుసు. దెన్ జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇద్దరు అమ్మాయిలతో, రేసుగుర్రం, సరైనోడు లాంటి వరుస హిట్లతో దూసుకొచ్చారు. మనందరికీ తెలుసు ఫస్ట్ బన్నీ ఎలా ఉండే, ఆ తర్వాత పుష్ప వరకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాడో మనం కళ్ళారా చూసాం. సో ఆ ఇమోషన్ని ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఒకసారి చదివి వినిపిస్తాను ఆయన ట్విట్టర్లో ఏం రాశారు అనేది. టుడే ఐ కంప్లీటెడ్ 20 years in the film industry. I am extremely blessed and have been showered with love. I am grateful to all of my people from the industry. I am what I am because of the love of the audience, admirers and fans. Gratitude forever. ఎస్ 20 years ఒక సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుని యాక్టింగ్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఒక హీరో నిలబడ్డం అంటే మామూలు విషయం కాదు. ఓకే, మన అందరికీ తెలుసు వీళ్ళు అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే యాక్టింగ్ స్కిల్స్ లేకపోయినా, యాక్టింగ్ రాకపోయినా నిలదొక్కుకోవడం చాలా కష్టం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ బన్నీ ఫస్ట్ డే నుంచి ఆఫ్టర్ 20 years ఈ డే వరకు కూడా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎట్లాంటి డిఫరెంట్ కథలు చూస్ చేసుకుంటూ ఏ క్యారెక్టర్ వచ్చినా దాంట్లో ఇమిడిపోయి ఎంత యాక్టింగ్ చేశారో మనందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాబోతోంది పుష్ప 2. అందరూ వెయిట్ చేస్తున్నారు. పుష్ప 1 అయితే సూపర్ డూపర్ బంపర్ హిట్ అయింది. సో పుష్ప 2 డెఫినెట్లీ బంపర్ హిట్టే ఉంటుంది. సో అందరం అయితే పుష్ప 2 కొరకు వెయిటింగ్. ఆల్ ది బెస్ట్ బన్నీ.